దసరా అంటే చికెన్, మటన్ గాకుండా ఇంకేం గుర్తొస్తది మీకు? నాకైతే అమ్మమ్మ ఇల్లు. చిన్నప్పుడు ఏ పెద్ద పండగొచ్చినా అందరం కజిన్స్ కలిసి అమ్మమ్మ ఇంటికెళ్ళిపోయి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. గ్రాడ్యువల్‌గా అందరం బిజీ అయ్యాక వెళ్ళడం తగ్గిపోయింది. అండ్ ఇంకా ఎంజాయ్‌మెంట్ కూడా లేదు. నాకు సిటీలో దసరా అంత గ్రేట్‌గా ఏం అనిపీదు. ఊర్లో అందరూ ఇంటికొచ్చి కాలు మొక్కి అసలు ఆ ఫీలే వేరే ఉంటది గదా! యాక్చువల్‌గా ఈసారి నేను దసరాకి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. కొంచెం ఆ వైబ్ వచ్చింది నాకు మళ్ళీ ఆ ఊర్లో ఉండే వైబ్ దసరాకి. అక్కడ వరి వేశారనమాట పొలంలో. సో, అందరం అక్కడెళ్ళి కూర్చొని తిందాము అని రైస్, మటన్ అన్నీ వండేసుకొని అక్కడికెళ్ళి తిన్నాము. తర్వాత ఇంటికొచ్చి ఇంకా దసరాకెళ్దామని రెడీ అవుతున్నామనమాట. ఇది నేను పెన్ కలంకారీ శారీ కట్టుకున్నాను నేను. చాలా మంచిగా అనిపించింది. సారీ, పెన్ కలంకారీ కాదనుకుంటా. నార్మల్ కలంకారీయే గానీ చెన్నూరు సిల్క్ దానిపైన చాలా కంఫర్టబుల్‌గా ఉండింది. తర్వాత ఇంకా రెడీ అయిపోయి అందరం దసరాకెళ్ళాము. అక్కడ ఫుల్ జనాలున్నారు. అండ్ ఘోరంగా వేడైతుంది ఆ లైట్స్‌కి, ఇంకా క్రాకర్స్‌కి. ఇంకా అందరం అక్కడ ప్రోగ్రామ్స్ అట్లా చూసేసి రావణాసురుడిని వధించాక అది చూసి ఇంకా ఇంటికొచ్చాము జమ్మి తీసుకొని. మీ దగ్గర ఇలా మొక్కుతారా? జమ్మి పెట్టుకొని పెద్దవాళ్ళ కాలికి మొక్కుతారు కదా! ఆశీర్వాదం తీసుకుంటారు. మీ దగ్గర ఉందా అలా? మా దగ్గరైతే చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా మొక్కుతాం జమ్మి పెట్టి పెద్దవాళ్ళందరికీ. అండ్ చెప్పడం మర్చిపోయాను, మేము పొలం దగ్గర ఉన్నప్పుడు అక్కడికి పాలపిట్టొచ్చిందనమాట. చిన్నప్పుడు అది చూడ్డానికి వెళ్ళేవాళ్ళం అందరం, చాలా మంచిది అని. పాలపిట్టని విజయదశమి రోజు చూస్తే అన్ని విజయాలే కలుగుతాయి అంటారు కదా! మీకు తెలుసా అది? ఈసారి దసరా మాత్రం చాలా జరిగింది.